హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఎస్కేవి కాంపిటేటివ్ నోట్స్. ఈ వీడియోలో 2026 జనవరి 1 నుండి 4 వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ 68వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంది? జనవరి 1న. డిఆర్డిఓని 1958లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. డిఆర్డిఓ అనేది క్షిపణుల్ని తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. డిఆర్డిఓ అనగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, తెలుగులో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. ప్రెజెంట్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సెకండ్ క్వశ్చన్, దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది? గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీన్ని స్వదేశీయంగా రూపొందించారు. ఫస్ట్ వందే భారత్ స్లీపర్ రైలును కలకత్తా నుండి గౌహతి మధ్య ప్రవేశపెట్టనున్నారు. ప్రెజెంట్ దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 164. ప్రెజెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు అంటే అశ్విని వైష్ణవ్. థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇటీవల ఏ దేశం నిలిచింది? ద ఆన్సర్ భారతదేశం. థర్డ్ ప్లేస్లో ఉన్న దేశాలు, ఫస్ట్లో అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ. ఇదివరకు 4th ప్లేస్లో జపాన్ ఉండేది. దాన్ని అధిగమించి మన భారతదేశం నిలిచింది. ఫోర్త్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 19 నుండి 20 తేదీల్లో ఏ దేశంలో జరగనుంది? ఇండియా, న్యూఢిల్లీలో జరగనుంది. ఫిఫ్త్ క్వశ్చన్, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఏ దేశం అత్యున్నత పౌర పురస్కారం అందజేసింది? ఆన్సర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. అవార్డు పేరు వచ్చేసి ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్. సిక్స్త్ క్వశ్చన్, ఇటీవల కౌసర్ 1.5 ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఇరాన్. సెవెంత్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఇటీవల పార్వతీ అర్క పక్షుల అభయారణ్యాన్ని దేనిగా ప్రకటించింది? ఆన్సర్ ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది. ఎయిత్ క్వశ్చన్, ఇటీవల ఏర్పాటైన డిజిటల్ పరిపాలక వేదిక ప్రగతి 50వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? నరేంద్ర మోడీ. ప్రగతి అనగా ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. దీనిని ప్రతి నెల 4వ బుధవారం నిర్వహిస్తారు. నైన్త్ క్వశ్చన్, ఇటీవల 18 ఏళ్ల వయసులో దక్షిణ ధ్రువానికి స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కురాలుగా ఎవరు నిలిచారు? ఆన్సర్ కామ్య కార్తికేయన్. ఈమె భారతదేశానికి చెందిన వ్యక్తి. అలాగే ప్రపంచంలోనే 2వ అతి పిన్న వయస్కురాలుగా కూడా ఈమె నిలిచారు. 10th క్వశ్చన్, ఇటీవల అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగర 112వ మేయర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ జోహ్రాన్ మబ్దాని. ఈమె భారతీయ మూలాలున్న వ్యక్తి. 11th క్వశ్చన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన CMDగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవీంద్ర కుమార్ అగర్వాల్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించారంటే 1965వ సంవత్సరంలో. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 12th క్వశ్చన్, నొప్పి నివారణ కోసం వినియోగించే ఏ ఔషధంపై కేంద్రం ఆంక్షలు విధించింది? నిమ్సులైడ్. 13th క్వశ్చన్, భారత వైమానిక దళం వైస్ చీఫ్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్. 14th క్వశ్చన్, ఇటీవల తన సాంప్రదాయ పోస్టల్ సేవలను నిలిపివేసిన మొదటి దేశంగా ఏది నిలిచింది? ఆన్సర్ డెన్మార్క్. 15th క్వశ్చన్, ఇటీవల ఏ దేశం YJ-20 అనే హైపర్సోనిక్ యాంటీషిప్ క్షిపణిని అభివృద్ధి చేసింది? ఆన్సర్ చైనా. 16th క్వశ్చన్, యూరోను అధికారిక కరెన్సీగా ప్రకటించిన దేశం ఏది? బల్గేరియా. 17th క్వశ్చన్, 2026 సంవత్సరానికి సంబంధించి 18వ బ్రిక్స్ సదస్సును ఏ దేశం నిర్వహించబోతుంది? ఆన్సర్ ఇండియా. 17వ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. బ్రిక్స్లో మొత్తం సభ్యదేశాలు 11. 2025లో 11వ సభ్యదేశంగా ఇండోనేషియా చేరింది. 18th క్వశ్చన్, ECGS అనగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద ఇటీవల ఎన్ని ప్రాజెక్ట్స్కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది? 22. 19th క్వశ్చన్, మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 3. దేశంలో ఫస్ట్ మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు జనవరి 3న. 20th క్వశ్చన్, బ్రిటిష్ ఇండియన్ నటి మీరా సియాల్కు ఏ అవార్డు వరించింది? డేమ్ హుడ్.
ఈమె కమెడియన్గా, రచయిత్రిగా, ఫిల్మ్ మేకర్గా, సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఆమె అందించిన సేవలకు గాను ఈ అవార్డు అనేది వచ్చింది. 21st క్వశ్చన్ 11వ ఇండియా ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ ప్రారంభమయ్యింది? చెన్నై. జనవరి 4 నుండి 10 వరకు జరగనున్నాయి. 22nd క్వశ్చన్ ప్రపంచంలో ఉప్పు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి? ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో అమెరికా, థర్డ్ ప్లేస్లో భారతదేశం. 23rd క్వశ్చన్ భారతదేశపు మొదటి సూర్యోదయ పండుగ ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లోని అంజావ్ జిల్లాలో ఉన్న డాంగ్ వ్యాలీలో నిర్వహించారు. డిసెంబర్ 29 నుండి జనవరి 2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించారు. 24th క్వశ్చన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే నోటు విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025లో అత్యధిక అవయవ దానాలు ఉన్న తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. సెకండ్ ప్లేస్లో తెలంగాణ, థర్డ్ ప్లేస్లో కర్ణాటక. నోటో అనగా నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. 25th క్వశ్చన్ ఎన్టీసీఏ ప్రకారం దేశవ్యాప్తంగా 2025వ సంవత్సరంలో మృత్యువాత పడిన పులుల సంఖ్య 166. ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఎన్టీసీఏని ఎప్పుడు స్థాపించారంటే 2005లో. ప్రాజెక్ట్ టైగర్ను 1973 ఏప్రిల్ 1న ప్రవేశపెట్టారు. 26th క్వశ్చన్ కామెరూన్ దేశ అధ్యక్షుడిగా ఇటీవల వరుసగా 8వసారి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? పాల్ బియా. 27th క్వశ్చన్ భారత మహిళల హాకీ జట్టు కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ షువర్ట్ మెరైన్. ఈ నెదర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. 28th క్వశ్చన్ దేశంలో గత ఏడాది 2025లో వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు కంటే ఎన్ని డిగ్రీలు అధికంగా నమోదైందని ఐఎండీ పేర్కొంది? 0.28 డిగ్రీలు. ఐఎండీ అనగా భారత వాతావరణ విభాగం. 29th క్వశ్చన్ 2026 జనవరి 1 నుండి భారతీయ ఎగుమతులపై తన సుంకాల జాబితాలోని 100% వస్తువులపై కస్టమ్స్ సుంకాలను తొలగిస్తామని ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. 30th క్వశ్చన్ 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పౌరుల భద్రతను పెంపొందించుటకు ఢిల్లీ పోలీసులు ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ ఆపరేషన్ అగాధ 3.0. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే ఎలాంటి మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు కలుసుకుంటాను. అలాగే ఇంకా ఏ టాపిక్స్ నుండి మీకు వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.